తండ్రి శంకరుడా పరశురాములకు 10,000. 10,000 తల్లి, 10,000. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై షో బాయ్స్. సో మా వీడియో చూడండి, ఇంకో ఇద్దరికి షేర్ చేయండి. షేర్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది మా వీడియోస్. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుంటాము. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా బర్రెకేం పుట్టింది రావు, ఇవాళ గిట్లా అంటుంది. ఆట ఆడుతుంది ఇది ఇవాళ. ఇది నేర్చుకుంటుందో ఇవాళ నన్ను పాలిస్తా అయ్యవా. నీ అబ్బా బర్రె బాసిన కొడితే అరే దున్నపోతలో ఫోన్ చూస్తున్నాంరా. జరకి బర్రెకాడికి వచ్చి పాలు పిండానికి హెల్ప్ చేస్తాందిరా. ఏంది పొద్దుగానే లేచి బర్రె పెండ ఎత్తి బర్రెకి గడ్డ ఎత్తి మళ్ళీ ఇంకా నేను బర్రె పడి ఉండాలా? నీకు శాతం అయితే లేదా? నువ్వు విండు. అరే అది ఏడెత్తుందిరా, తనిపాడవుతుందిరా. దాని దగ్గర పోతే ఈ బర్రె నాకు పాలు ఇవ్వాలని అది. అసలు ఈ బర్రెకి ఏమైందిరా, పాలిచ్చి పాడైతలేదు, ఏం లేదు. సాయ పెట్టుకుందామంటే కూడా పాలిస్తలేదు అది. ఆ బర్రెకి తొక్కుడు తగిలినట్టుంది అన్న. అదే కావచ్చురా, బర్రెకి తొక్కుడు తగిలినట్టే ఉంది. అంత బక్క అవుతుంది, పాలిత్తలేదు ఏమిత్తలేదు. నాకు అదే అనిపిస్తుందిరా, బర్రె పాలిత్తలేదు ఏమిత్తలేదు, దీనికి తొక్కుడు తగిలినట్టే ఉంది. ఎట్లా చేద్దాం ఇప్పుడు? చాయ్ తాగుదామంటే పాలు లేకుండా ఏముంది, దుకాణం పోయి పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ పెట్టుకొని తాగాలి ఇక రోజు. ఏదిరా, పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పెట్టుకొని తాగాలనా? మరి బర్రెని ఇట్లే వదిలేద్దాంరా. చేసేది ఏముంది, ఆ ఉల్లివట్టల దగ్గర పోదాంపా, బర్రెకి ఏం పట్టిందో అడుగుదాం. మరి పోదాంపా, ఇంకా గడ్డ మీద గంగయ్య కాకుండేమో పోయి ఒళ్ళు పట్టిద్దాం. అడుగొచ్చుడు కంటే తోలుకొద్దాం పా అన్న, దీనికి ఏమైందో చెప్తాడు. బా నడు, మరి తోలుకొద్దాం. ఏమో అట్లా కూర్చున్నావు, నడు. ఏమైందో చూడా జరా, బర్రె రోజు కింద గిట్లా అవుతుంది, ఓ బక్క అవుతుంది. ఏమో సోమిడి జరిగినట్టుంది కదరా. అట్లే తొక్కుడు కూడా ఉన్నట్టుంది. ఇంత ఏం చేద్దామంటే మరి ఇప్పుడు? చూస్తా ఔరవారి ఎల్లమ్మకేమన్నా మొక్కుందారా? మొక్క అరే అరే, దుడ్డపిల్ల పుట్టినప్పుడు పాలు వస్తా అని మొక్కుకున్న ఎల్లమ్మకు అదే అయి ఉంటుందా? ఈ మొక్కులు ఎందుకు మొక్కుతాడు మా అన్నగాడు? మొక్కులు మొక్కుతాడు, మర్చిపోతాడు. ఇప్పుడు ఎల్లవ తల్లి వాళ్ళనే బర్రె పాలిత్తలేదంటవా? ఎల్లవ తల్లికి మొక్కి ఊకుంటారా? అందుకే బర్రె పాలిత్తలేదు. సిగ్గులేదు. మరి ఇప్పుడు ఎల్లవ తల్లి శాంతి కావాలంటే ఏం చేయాలనే?
ఏముంది పోయి ఎల్లవ తల్లికి పాలు పోసొద్దాం పాయిగా. అంతే అంటావా? ఒరే ఆ తల్లికి మొక్కు మొక్కినప్పుడు తీరకపోతే ఇంత కల్లుబొట్టు శాఖ తీసుకొని పోయి శాఖ పెట్టిరా. మరి గట్లనే చేద్దాం కాక. మీకు తెలియదురా, నేను వస్తా పరి పాపం పరి. పోయి ఎల్లమ్మ తల్లికి శాఖ పెట్టు నడు. సరేనే. తల్లి దుడ్డ ఉడితే పాలు పోతా అని పోయలే, నాదే తప్పు. ఇగో దాని గురించి నేను బిందు పెట్టని కళ్ళు తెచ్చిన. జర నా బర్రె పాలిచ్చేటట్టు చూడు తల్లి. తల్లి శరణు శరణు. తల్లి శరణు శరణు. దుడ్డే పుట్టినప్పుడు పాలు పోతా అన్నావు, ఇప్పుడు వచ్చి శాఖ పెడుతున్నావారా? తల్లి మర్చిపోయినా, నాదే తప్పు, క్షమించు తల్లి. జర శాంతించు శాంతించు. తండ్రి శంకరుడా పరశురాములకు 10,000. 10,000 తల్లి, 10,000. తల్లి వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే నువ్వు మన్నించాలి, నువ్వే గట్ల చేస్తే ఎట్లా? ఇయ్య శాతగానప్పుడు నాకెందుకు మొక్కినవరా నువ్వు? ఇయ్య శాతగానప్పుడు నాకెందుకు మొక్కినవరా నువ్వు? తల్లి మా బర్రె 20 లీటర్ల పాలిచ్చేటట్టు దీవించు తల్లి. నీకు పెద్ద పండుగ చేస్తా. ఇప్పుడు నువ్వు శాంతించాలంటే ఏం చేయాలి తల్లి? నేను శాంతించాలంటే మీరు కూడా నాతో నెగురుర్రా. అప్పుడే శాంతిత్తా, అప్పుడే శాంతిత్తా. సరే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాం. కాకా నడవే. అబ్బా, నా మనసు ఇప్పుడు మస్తు శాంతపరిచిర్రా. ఇక నీ బర్రె పాలు ఇస్తుంది. ఇవో తల్లి నీ వల్ల చాలా సంతోషం అనిపించింది తల్లి. అబ్బా, నా మనసు శాంతపరిచిర్రా. మీరు ఎల్లకాలం సుఖంగా బతకాలరా. ఏమైందన్నా, నా చేతులకి యాపకొమ్మలు ఉన్నాయి. ఏమైందేంద్రా? మమ్మల్ని ఒక ఆట ఆడించినావు, మళ్ళీ ఏం తెలియదు అన్నట్టు ఏమైందని అంటావు? మా ఈపులని వల్ల కొడుతుంది లేవు. ఇక ఏం లేదురా, నీకు ఎల్లవ తల్లి వచ్చింది. నువ్వు ఎటు పడితే అటు తిరగకు, తొక్కుల్లో తిరగొద్దు, సరేనా? ఏంది, నాకు ఎల్లవ తల్లి వచ్చిందా? తల్లి నేను ఎప్పటికీ నిలుపుకుంటా. అరే నడువురా, బర్రె పాలిస్తుందట, పిండుకోదాంపా నడు.